హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ శ్రావణి ఫ్రమ్ ద ఛానల్ స్మైలీ సోమేశ్వరి. ఏంటండి ఎంతమంది పిల్లలు ఇక్కడ ఏం చేస్తున్నారు అనుకుంటున్నారా? ఏం లేదండి, నేను మా పిల్లల స్కూల్లో మ్యాథ్స్ ఎక్స్పో అయితే జరిగింది. మ్యాథ్స్ ఎక్స్పో అంటే ఇప్పుడు రీసెంట్గా అయితే ఎక్స్పో అది ఇది అంటున్నారు, కానీ నాకు తెలిసి సైన్స్ ఎగ్జిబిషన్, మ్యాథ్స్ ఎగ్జిబిషన్ అనేవారు నా చిన్నప్పుడు అయితే. ఇప్పుడు మొత్తం టోటల్ ఎడ్యుకేషన్ సిస్టమే మారిపోయింది. డిఫరెంట్ డిఫరెంట్ ఎగ్జామ్స్ నేమ్స్ మార్చేశారు, కాన్సెప్ట్స్, డిఫరెంట్ సబ్జెక్ట్స్, కొత్త కొత్త వర్డ్స్. ఏంటోనండి బాబు ఈ ఎడ్యుకేషన్ సిస్టమ్. మేము చదువుకున్నప్పుడైతే ఇలా అయితే లేదండి బాబు. హా, ఇంక మ్యాథ్స్ ఎక్స్పో అంటే తెలుసుకండి. టీచర్స్ కాన్సెప్ట్ ఇస్తారు, కాన్సెప్ట్కి తగ్గట్టు మనం ప్రాజెక్ట్స్ ప్రిపేర్ చేయాలి. ఆ ప్రాజెక్ట్స్ ఇంతెంత పెద్ద పిల్లలు అయితే వాళ్ళకి వాళ్ళే చేసుకుంటారండి. మా లాంటి నాటీ కిడ్స్కి అయితే పేరెంట్స్కి తప్పదు కదా. కా కాన్సెప్ట్ అనంగానే, ప్రాజెక్ట్ అనంగానే ఏం చేయాలి? కార్డ్‌బోర్డ్ తెచ్చుకోవాలి, థర్మాకోల్ తెచ్చుకోవాలి, దానికి కావాల్సిన మెటీరియల్ తెచ్చుకోవాలి. ఆ మెటీరియల్ అంతా ముందేసుకొని యూట్యూబ్‌లోనో, గూగుల్‌లోనో ప్రాజెక్ట్స్ ఎతుక్కోవడం, వాటికి తగ్గట్టు చేసుకోవడం, అవి నచ్చకపోతే మళ్ళీ మనకు ఓన్‌గా చేసుకోవడం. ఆ! దాన్ని చింపి, కట్ చేసి, అతికించి, మళ్ళీ షేప్స్ తీసుకొచ్చి, మళ్ళీ వాటికొక నేమ్స్ పెట్టి, మనం ఇయన్నీ చేసేలోపు మన తల ప్రాణం తొక్కైతే వచ్చుద్దండి బాబు. నాకైతే అంతే అయింది. నాకు లక్కీగా మా అమ్మాయికిచ్చిన కాన్సెప్ట్‌లో తనతో పాటు అసైన్ చేసిన అమ్మాయికైతే ప్రాజెక్ట్ ఇచ్చి తనకి ఎక్స్‌ప్లనేషన్ ఇచ్చినట్టున్నారు. మా అబ్బాయికి మాత్రం వాళ్ళ టీచర్ అయితే ప్రాజెక్ట్ నన్నే చేయమని ఇచ్చారు. వాడు చేసేలోపు నాకు చెప్పాగా, తల ప్రాణం తోక్కొచ్చి రావాల్సింది పేరెంట్స్‌కి తప్పదు. ఇదంతా కంప్లీట్ చేసిన తర్వాత హమ్మయ్య! అయిపోయిందనేటోపు ఇది తీసుకెళ్ళి స్కూల్‌లో ఇవ్వడం కూడా ఒక పెద్ద పని అని నాకర్థమైంది. ఈ ప్రాజెక్ట్ చేశాక అది ఎక్కడ ఊడిపోద్దా? ఎక్కడ ఈ పిల్లలు చింపేస్తారని అదొక భయమేండి బాబు. సేఫ్‌గా అయితే తీసుకెళ్ళిచ్చాము. అంతా అయింది. ఇంక ప్రాజెక్ట్ ఎక్స్‌పో అయితే నిన్న స్టార్ట్ చేశారు. వెళ్ళాం. పేరెంట్స్ కూడా విజిటింగ్ ఇచ్చారు కాబట్టి వెళ్ళి చూసాము. ఇలా కిడ్స్‌తో మాట్లాడాం. నేను పేరెంట్స్ మన కిడ్స్ దగ్గరికి వెళ్ళి మనం అడిగితే మన కిడ్స్ డెఫినెట్‌గా సిగ్గుపడ్డం, మొహమాట పడడం చెప్పరనమాట. అదర్ పేరెంట్స్‌ది వాళ్ళు ఎలా కన్వే చేస్తున్నారని ఆగి నేను రికార్డ్ చేశాను. బానే ఎక్స్‌ప్లెయిన్ చేశారనిపించింది. మీరు కూడా చూడండి. What you are going to explain? Structure of okay. What is this? Explain what is your project? ఇదే అండి నాకు తెలిసిన ఎక్స్‌పో అంటే. అంటే ఏం లేదు. ప్రాజెక్ట్స్ వాళ్ళు ప్రిపేర్ చేసుకువెళ్ళి, వాళ్ళు కాన్సెప్ట్ అర్థం చేసుకొని మాకు ఎక్స్‌ప్లెయిన్ చేయడం కాదు. పేరెంట్ కూడా ఏమైనా అడిగితే కాన్సెప్ట్‌కి రిలేటెడ్ వాళ్ళు ఎక్స్‌ప్లెయిన్ చేసే స్టేజ్‌లో ఉండాలి. అప్పుడే పిల్లలకైతే కాన్సెప్ట్ అర్థమైనట్టు లెక్క అని నేను అనుకుంటున్నాను. సో, ఆబ్వియస్‌లీ మా అమ్మాయి కూడా అలాగే చేసింది. అండ్ అలాగే మా నాటీ కిడ్, ఐ మీన్ మా అబ్బాయి కూడా ఎక్స్‌ప్లెయిన్ చేశాడని అనుకుంటున్నాను. దానికి రిజల్ట్ ఎలా ఉంటదో నేను లాస్ట్‌లో చెప్తాను. ఈలోపు మీకు ఈ వీడియో నచ్చితే లైక్, షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఈ పిల్లలు చూసారా, బుడ్డి బుడ్డి పిల్లలు ప్రాజెక్టులు ముందేసుకొని భలే కూర్చున్నారు. అసలు వాళ్ళు భలే ఉంటున్నారండి. కానీ గ్రేట్ ఏంటంటే ఇంతమంది పిల్లల్ని మెయింటైన్ చేసి వాళ్ళ వెనకాల నుంచిని వాళ్ళు డిసిప్లిన్‌గా నుంచోవడం, వచ్చిన వాళ్ళకి ఎక్స్‌ప్లెయిన్ చేసేలా చేయడం టీచర్స్‌తో అంతే కాబట్టి నిజంగా హ్యాట్స్ ఆఫ్ చెప్పొచ్చు. అండ్ ఈ స్కూల్‌లో టీచర్స్ వచ్చేసి నాకు తెలిసి కొన్ని కొన్ని స్కూల్స్‌లో టీచర్స్ ఫేవరెటిజం చూపించడం, అంటే అందరికీ ఛాన్స్ ఇవ్వరు. ఎవరైతే మాట్లాడగలుగుతారో వాళ్ళని ఇన్వాల్వ్ చేస్తారు ప్రాజెక్ట్స్‌లో. నాకు తెలిసిన స్కూల్స్, అన్ని స్కూల్స్ కాదు, కొన్ని స్కూల్స్‌లో మాత్రమే. సో, ఇక్కడేంటంటే మార్నింగ్ స్లాట్, ఆఫ్టర్‌నూన్ స్లాట్ అని 2 స్లాట్స్ డివైడ్ చేశారు. అండ్ దే ఇన్వాల్వ్ ఆల్ ద స్టూడెంట్స్ అనమాట. అందరి కిడ్స్‌ని ప్రాజెక్ట్స్ ఇచ్చి వాళ్ళందరిని ఇన్వాల్వ్ చేసి ఎక్స్పోలో పార్టిసిపేట్ చేసేటట్టే చేశారు. నాకైతే ఇది బాగా నచ్చింది. సో, అదే కదండీ, పిల్లలందరినీ ఇన్వాల్వ్ చేయాలి. కానీ పిల్లలకి కూడా నేర్పించాలి, ముందుకు తీసుకురావాలి. అది టీచర్ యొక్క రెస్పాన్సిబిలిటీ. సో, మా అబ్బాయి నాకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తా సిగ్గుపడతా పాపం వాడు. నాకైతే ఒక పక్క నవ్వొస్తుంది గానీ, వాళ్ళ మ్యామ్ రికార్డ్ చేస్తుందని నాకు తర్వాత అర్థమైందనమాట. నేను చేసిన ప్రాజెక్ట్ నాకేమి ఎక్స్‌ప్లెయిన్ చేస్తాడా అని వింటా ఉన్నా. అసలు మా వాడు ఎలా చెప్తాడా అని. పర్లేదండి బానే చెప్పారు. చెప్పాగా దీని రిజల్ట్ లాస్ట్‌లో చూపిస్తానని. సో, వీళ్ళందరూ అనమాట అదర్ క్లాసెస్, మొత్తం అన్ని క్లాసెస్ ఆఫ్టర్‌నూన్ స్లాట్, మార్నింగ్ స్లాట్ పెట్టి ఎక్స్‌పో అయితే బా చేశారండి. పిల్లలు మాత్రం వే ఆఫ్ ఎక్స్‌ప్లనేషన్ అది ఇచ్చారు. కొంతమంది పేరెంట్స్ మేము పక్క స్టాల్‌లో ఉన్నా సరే, మ్యామ్ ప్లీజ్ కమ్ మ్యామ్ అని చెప్పి అంత ఇదిగా ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి ముందుకైతే వచ్చారు. చాలా బా నచ్చింది. తీరా ఇంత కష్టపడి, ఇంత ప్రాజెక్ట్ చేసి వెళ్ళొచ్చి చేసేలోపు రిజల్ట్ ఏమైందని చెప్పాను కదండీ! ఆబ్వియస్‌లీ. కానీ ఇక్కడ రిజల్ట్ మీన్స్
పిల్లలకి ఎలా ఇచ్చారంటే ప్రెజెంటేషన్స్ కూడా పేరెంట్స్ నుంచే తీసుకున్నారు వారి రిజల్ట్. అంటే వాళ్ళకొక నంబర్స్ అసైన్ చేసేసారు. ఒక్కొక్క పేర్‌కి, ఒక్కొక్క ప్రాజెక్ట్‌కి ఒక్కొక్క నంబర్ అసైన్ చేశారు. పేరెంట్స్ వెళ్ళే ముందు కింద స్టార్టింగ్ రిసెప్షన్ దగ్గర వాళ్ళు ఏ ప్రాజెక్ట్ అయితే బావుంది అనుకున్నారో వాళ్ళ నంబర్స్ అక్కడ వేసి వెళ్ళాలి. ఆ నంబర్స్ ప్రకారం ఏ నంబర్స్ ఎక్కువ రిపీటెడ్‌గా వచ్చినాయో, ఎవరికి ఎక్కువ ఓటింగ్ వచ్చిందో వాళ్ళకి ప్రెజెంటేషన్స్ అయితే ఇచ్చారండి. అదైతే నాకు నచ్చింది. చెప్పా గదా! కొన్ని కొన్ని స్కూల్స్‌లో టీచర్స్ ఫేవరెటిజము, మేనేజ్మెంట్ ఫేవరెటిజము వచ్చిన వాళ్ళకే వచ్చాయి. బట్ నాకైతే ఈ ఈ కాన్సెప్ట్ అయితే నచ్చిందనమాట. అంటే పేరెంట్స్‌కి రిజల్ట్ వదిలేసారు మేనేజ్మెంట్. అదైతే నాకు నచ్చింది. అండ్ ఈ ఈ పిల్లలు ఎక్స్‌ప్లనేషన్ అది కూడా చాలా చేశారు. సో, లాస్ట్‌లో చెప్పారన్నాను కదండీ! నేను చేసినందుకు మా అబ్బాయికైతే ఫస్టొచ్చాడు. వాళ్ళ క్లాస్ వైస్. అండ్ మా అమ్మాయి అయితే సెకండ్‌లో వచ్చిందనమాట. మీకు ఆ పిక్స్ కూడా లాస్ట్‌లో యాడ్ చేస్తాను చూడండి. ఐయామ్ వెరీ సాటిస్ఫైడ్ అండి. ఈ కాన్సెప్ట్ అంతా ప్రిపేర్ చేసి అంటే ర్యాంక్ రావాలని కాదు. వచ్చినా రాకపోయినా నో ప్రాబ్లమ్. బట్ అచీవ్ చేశారు అది చాలు నాకు. సో, ప్లీజ్ మీరు కూడా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. బాయ్ బాయ్. థాంక్ యూ.